లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబుననగునాదౌ, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. తకిన జ్ఞానుడ ప్రభువా నీవు కరుణ చేయు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము దేవుని లేఖనాల్లోంచి మనకు వినిపించబడుతుండగా, బోధకుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మన నుంచి ఏమి కోరుతున్నాడో ఆయనే మనకు తన లేఖనాల్లోంచి వివరించబోతున్నాడు. లేఖనానుసారమైన జీవితం ఆయన అనుసరిస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తుంది. కాబట్టి రండి, ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రభుతో ప్రారంభిద్దాం. దినమతియు ఆయన కృపాక్షేమాలు మన వెంబడి మరి కొనసాగుతాయి. 15వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం, చివరి భాగం. మరి 4వ 5వ వచనాలు ఈ దినము ధ్యానం చేసి ముగించాలని ఆశిస్తున్నాను. ప్రార్థనపూర్వకంగా ఈ ధ్యానంలో పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ మీ ఉపదేశాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. పరము నుండి నీవు ఈ లోకానికి రావడం వెనుక ప్రధానమైన కారణం మమ్మను నీ లోకంలో ప్రవేశింపచేయటానికి. ఆ పరలోక సింహాసనాసీనుడు పశువుల పాకలో పవలించడానికి కారణం పశు మనస్తత్వం కలిగిన మానవ జాతిని పరలోక నివాసులుగా చేయుటకు. అటువంటి త్యాగపూరితమైన శిలువ కార్యాన్ని మా నిమిత్తం జరిగించారు. ఎందుకంటే యోగ్యత లేని మా జీవితాలకు ఆ పరమ లోకపు అనుభవాలను అనుగ్రహించడానికి, మరి అక్కడ నివసించడానికి కావలసిన యోగ్యత అయోగ్యతలు మేము ధ్యానం చేస్తుండగా ఈ ముగింపు అనగా 15వ కీర్తన ముగింపు వాక్య భాగాన్ని మీరే మాకు విశదపరచమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? అది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబుగా ఎవరు ఉండదగిన వారు 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటువంటి వాడి యొక్క జీవిత లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదానికి, నాలికతో కొండెమలాడడు, చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఆ క్రమంలో మరికొన్ని అంశాలు కూడా మరి కీర్తనకారుడు మనకు అందిస్తున్నాడు. 4వ వచనం, అతడి దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. సో చాలాసార్లు మన బిడ్డలను కళాశాలలో వేరే ప్రాంతాలకు మనము చేర్చినప్పుడు, ముఖ్యంగా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో కానీ లేకపోతే ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ చేరినప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్లో కొన్నిసార్లు బిడ్డలు దారి తొలగే అనుభవాలను కలిగినప్పుడు కామన్గా పేరెంట్స్ పలికే ఒక మాట ఏంటంటే, అక్కడికి వెళ్ళి మా వాడు చెడిపోయాడండి, అక్కడ చెడు సహవాసం వల్ల మా వాడు లేకపోతే మా కుమార్తె చెడిపోయింది అంటూ. మా వాళ్ళు మంచివాళ్ళే, కానీ అక్కడ స్నేహితులు సన్నిహితులు చెడ్డవారు, వారు చెడగొట్టారు. ఒకవేళ అక్కడ ఉన్న వారిని ఆ పేరెంట్స్ని కూడా అడిగితే వారు అదే మాట అంటారు, మా వాళ్ళు మంచివాడండి, ఆ నెల్లూరు నుంచి ఆ పిల్లోడు వచ్చాడు, ఆ పిల్లోడు చెడగొట్టాడు అంట. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్ అనే ఆ సామెత నేపథ్యంలో మన వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో దానికి అనుగుణమైన వారితో జతపరచబడుతూ ఉంటారు. సో మనవాడు వెళ్ళి చెడిపోవడం కాదు, ఆల్రెడీ అటువంటి ఆలోచన ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులు కలిసినప్పుడు కలిసిపోతారు త్వరగా. ఎందుకంటే భిన్నమైన
అలవాట్లు కాదు. కాబట్టి ఒకరు మంచివారితో సన్నిహితంగా స్నేహంగా చేస్తే బాగా చదువుతున్నారంటే వీడు మంచివాడై ఉంటాడు. అక్కడికి వెళ్ళి చెడు వారితో స్నేహం చేస్తుంటే చెడుకు ఆకర్షించబడే అవకాశాలు కానీ, అనుభవాలు కానీ, ఆలోచనలు కానీ, ఆశలు కానీ, ఆసక్తులు కానీ వీళ్ళు ఉంటాయి. అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. ఒకరు చెడగొట్టడం కాదండి, ఆ చెడిపోయే ఆ మనస్తత్వం, వాటి పట్ల ఆకర్షణ మనలో ఉంది కాబట్టి. సో అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆ వ్యక్తి నీచులతో సహవాసం చేయడు, సాంగత్యం చేయడు, దుష్టులతో దుర్మార్గులతో సహవసించడు. ఎందుకంటే దేవుని మార్గము సన్మార్గము కాబట్టి సన్మార్గంలో ఉన్నవానికి దుర్మార్గము అసహ్యం. నేను మంచి లక్షణాలు కలిగి ఉన్నాను కాబట్టి నా ఆ మంచికి ఇబ్బంది కలిగించే లేకపోతే అవరోధం కలిగించే ఆపోజిట్ లక్షణాలు ఎవరిలో ఉన్నా కానీ నేను వాటికి దూరంగా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది త్రాగుడుకు అలవాట్లుగా ఉన్నారనుకుంటే నాకు ఆ అలవాటు లేకపోతే అసహించుకుంటాను. నేను వాడు పిలిచినా కానీ వెళ్ళను నేను. అటువంటి భావన ఈ వాక్య భాగంలో హెచ్చరిస్తూ మనము దేవుని సన్మార్గంలో ఉన్నాము, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. అటువంటి అనుభవాల మధ్య దుర్మార్గత దుష్ట మార్గము. అందుకే అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు అంటూ అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు. ఈ రోజుల్లో మనము ఎవరికి భయపడతామండి? ఎక్కువగా సన్మార్గులకు భయపడతామా, దుర్మార్గులకు భయపడతామా? మనం పనిచేసే పరిసరాల్లో కానీ, లేకపోతే చదివే ఆ పాఠశాల కళాశాలలో కానీ, మొన్న కూడా చెప్పారు కదండి, దండించే ఉపాధ్యాయునికి భయపడతారు, ప్రేమించే ఉపాధ్యాయులకు మన టీచరే కదా ఏమనలే. సో క్రమశిక్షణ రాహిత్యానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ టీచర్ ప్రేమిస్తుంది కాబట్టి ఆ ప్రేమను అడ్వాంటేజ్ తీసుకుంటాం. అలాగే మన ఇరుగు పొరుగు వారు కొంతమంది మనతో చీటికి మాటికి తగాదాలు వేసుకుని ఉంటుంది. అమ్మాయి వాడి జోలికి ఎందుకండి, వాడు దుర్మార్గుడు. సో అలా మనం ఎవరికి భయపడతామంటే ఆ దుర్మార్గంలో ఉన్న వారికి. కొన్నిసార్లు వారికి భయపడి సన్మార్గంలో ఉన్న వారిని ద్వేషించడం కానీ, లేకపోతే వారు హింసించబడుతుంటే చూస్తూ కూడా వారి జోలికి మనకి ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు అని తప్పించుకునేవారు. నా జీవితంలో జరిగే అలాగే, నా జీవితంలో అలాగే జరిగాయి. సో ఒక దుర్మార్గమైన తీర్మానం జరుగుతున్నప్పుడు అది తప్పని తెలిసినప్పటికీ కూడా ఆ తప్పు చేస్తున్న వారితో వారి నుంచి తప్పుకోకుండా వారితో సహకరించిన అనుభవాలు. యు ఆర్ ఎ bystander. You are a bystander. When the wicked people are doing injury to the righteous people, దేవుని బిడ్డలకు హాని కలిగిస్తున్నప్పుడు నీవు అక్కడ ఉండి నిరోధించలేదు సరిహదా మౌనంగా ఉన్నావంటే వారితో పాటు నువ్వు ఏకీభవించినట్లుగా. అందుకే అతని దృష్టికి అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును అంటాడు. అట్ ద సేమ్ టైం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కొన్నిసార్లు మాట ఇస్తాం మనం, నేను తప్పనిసరిగా చేస్తానండి అంటూ మనకన్నా మన సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన వారికి తప్పనిసరిగా చేస్తాం. ఈ లోపల ఎవరో వస్తారు, వచ్చి ఎట్లా చేస్తామండి తనకి పలాని చెప్పేసి అతని గురించి కొన్ని నెగిటివ్ చెప్పాడు అనుకోండి. అవునా, నిజమా, అరే నేను అలా అనుకోలేదే, ఏదో మాట ఇచ్చేసానే. మరలా ఆ వ్యక్తి వచ్చినప్పుడు సారీ అండి, నేను చేద్దాం అనుకున్నాను కానీ సహాయం చేద్దాం అనుకున్నాను కానీ నాకు వీలు కుదరలేదు. మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఇవి సర్వసాధారణమైన విషయాలు, కానీ
అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అనగా ప్రమాణం చేయకముందే ఆలోచించాలి. దేవాలయముల గురించి కూడా ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం అంటాడు కదండి, నీవు దేవుని సన్నిధిలో మొక్కుకొని ఆ మొక్కుబడి చెల్లించుటకు త్వరపడాలి. మొక్కుకొని ఆ మొక్కుబడి చెల్లించకుండా ఉండట కంటే అసలు మొక్కుబడే చేయకుండా ఉంటే మంచిది. దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలకొద్దు అంటాడు. ప్రమాణాలయమని కేవలము ఇరుగు పొరుగు వారికి దేవుని విషయంలో కూడా, దేవా నీతో కలిసి ప్రాణం చేస్తానంటూ బ్యాప్టిజం టైంలో ప్రమాణం చేస్తాం. నా జీవితాంతా ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటామని బాప్తిజం టైంలో ప్రమాణం చేస్తాం. సో 1 నెల 2 నెలలు లేకపోతే 1 సంవత్సరం ఆ తర్వాత సో దేవునితో మనం చేసే ప్రమాణాలు, ఒకసారి ఒక పెళ్లి విషయంలో ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు పలాని వ్యక్తికి నేను బ్యాప్టిజం ఇచ్చాను, మీరు పెళ్లి చేస్తున్నారంట కదా, మరి నేను ఆ పెళ్లిలో నాకు ముఖ్య పాత్ర, నాకు తెలుసు ఆ అబ్బాయికి బ్యాప్టిజం కాలేదని. చాలా కాలంగా ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. సో బ్యాప్టిజం అతనికి ఇష్టం లేదు. అతని జీవిత భాగస్వామి అనగా అతని ఆ లైఫ్లో ప్రవేశించే ఆ వధువు సంఘ సభ్యురాలు, ఆమె బ్యాప్టిజం తీసుకుంది, విశ్వాసి కాబట్టి. సో వివాహం చేయడానికి నేను సిద్ధపడ్డాను. కానీ ఇతను వచ్చి నేను అతనికి బ్యాప్టిజం ఇచ్చానని, అప్పుడు నేను అతనితో అన్నాను, మాస్టర్ గారు, వివాహం అనేది ఇద్దరు మనుషుల మధ్య జరిగే ఒక ప్రమాణం, కానీ బాప్తిజం మనిషికి దేవునికి మధ్య జరిగే ప్రమాణం. మనిషితో ఆడుకుంటావేమో కానీ దేవునితో ఆడుకోవద్దు అని చెప్పాను. సో చాలాసార్లు ప్రమాణాలు చేస్తుంటాం, వ్యర్థ ప్రమాణాలు, తప్పుడు ప్రమాణాలు చేస్తుంటాం. అలాగే దేవుని ఆలయంలో విధి నిర్వహణలో ప్రమాణం చేస్తాం, పలాని పని నేను చేస్తానని. ఒక ప్రెసిడెంట్గా కానీ, ఒక సెక్రటరీగా కానీ, ఒక ట్రెజరర్గా కానీ, ఒక డీకన్గా కానీ సో ప్రమాణం చేస్తాం. ఎంతవరకు ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం? ఒక కాపరిగా కానీ, ఒక సువార్థికుడిగా కానీ, ఒక విభాగానికి అధినేతగా కానీ, అలాగే కుటుంబ బాధ్యతలు, కుటుంబ యజమానిగా, భర్తగా కానీ, భార్యగా కానీ, ఆఫీస్లో నీ విధి నిర్వహణలో కానీ. సో ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పదు. ఆ తర్వాత వాక్య భాగం, తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపటికై లంచం పుచ్చుకున్నాడు. ఈ 2 ఫైనాన్షియల్ ఇష్యూస్. సో నేను ఒక భావన చెప్తానండి, గతంలో మన పితరుల కాలంలో అనగా కొందరి జీవితంలో 2 తరాలు కావచ్చు, 3 తరాలు కావచ్చు, 4 తరాలు కావచ్చు. సో చాలామంది జీవిత శైలి ఇలా ఉండింది. మన పితరుల కాలంలో ఒక 2 తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, ఆ కాలంలో ఇది మన పరిస్థితి. సో దేవుడు ఈ స్థితిలో నుంచి ఈ స్థితికి పెట్టాడు. దేవుడు ఈనాడు మనలో చాలామంది ఇవ్వగలిగిన స్థితిగతుల మధ్య పెట్టాడు, పుచ్చుకునే స్థితిగతుల మధ్య కాదు. సో ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి దేవుడు ఇచ్చాడు అంటే, అనగా ఎదుటివాడికి ఇవ్వగలిగిన ఆర్థిక స్తోమత ఇచ్చాడంటే, పుచ్చుకునే స్థితిలో నుంచి దేవుడు నిన్ను ప్రమోట్ చేశాడు. పుచ్చుకునే స్థితిలో నుంచి దేవుడు నిన్ను ప్రమోట్ చేశాడు. కాబట్టి ఈ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఈ స్థితిలో పెట్టినప్పుడు, ఈ స్థితిలో ఉన్న వారికి సహాయం చేసి అతని దగ్గర నీ వడ్డీ తీసుకుంటే, ఒకసారి ఆలోచించండి. అంటే నేను మాట్లాడితే ఆ పేదవాళ్ళ గురించి మాట్లాడుతుంది. పేదవాడు, ఆకలితో ఉన్నవాడు, ఆహారం కొరతగా ఉన్నవాడు, కష్టపడి తన బిడ్డలు చదివించుకోవడానికి నానా యాతన పడుతున్నవాడు, తన బిడ్డలు ప్రయోజకులు చేయడానికి శ్రమపడేవాడు. వారికి ఆర్థిక చేయూత చేయగలిగినప్పుడు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను.
సామెతలు 3వ అధ్యాయం 27. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము. అంటే అందరికని కాదు, దాని పొందదగిన వానికి, ద డిజర్వింగ్ క్యాండిడేట్, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్న వారికి మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువాడితో అనవద్దు. ఎందుకంటే ఆ గివింగ్ కెపాసిటీ యాజ్ గివెన్ అన్ టు అస్. మనము పుచ్చుకునే ఆ దయనీయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన చేతిని రివర్స్ చేశాడు, ఇచ్చే స్థితికి ఇచ్చాడు. బీదలను కటాక్షించువాడు, బీదలను కరుణించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు అంటాడు. చాలా రెఫరెన్స్ ఉన్నాయండి, సమయం లేదు కాబట్టి అవన్నీ నేను మీకు చెప్పలేకపోతున్నాను. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. 19వ సామెతలు 19:17 మాట. అనగా దేవుడు నిన్ను ప్రేమించి నీ స్థితిగతులను మార్చాడంటే నీ ద్వారా కొంతమంది సహాయం పొందాలని. అనగా దేవుని ప్రేమ వ్యక్తీకరించుటకు నిన్ను ఒక సాధనంగా దేవుడు ఎన్నుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం అందని వారికి సహాయం చేయడానికి నిన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడేమో. ఒకసారి ఆలోచించండి. యు మే బి an instrument in the God's hand to support the needy, the poor and the needy. Poor and the needy. సహాయం చేసే స్థితిలో దేవుడు నిన్నుంచి దేవుని కరుణను నీ ద్వారా ఇతరులకు వ్యక్తపరచడానికి నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడంటే ఎంతటి అద్భుతమైన అనుభవం. ఒక్కసారి ఆలోచించండి. పేదవాడి దగ్గర నీవు వడ్డీ అడుగుతున్నావేమో, లేకపోతే నిరపరాధిని చేరుపుటకే లంచం పుచ్చుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించండి. నిస్సహాయ స్థితిలో తిరిగి ఇచ్చుకోలేని వానికి నీవు సహాయం చేసినప్పుడు ఆ సహాయం పొందిన వ్యక్తి కృతజ్ఞత నువ్వు కోట్లు ఇచ్చినా పొందలేవు. ఆ కృతజ్ఞతకు నువ్వు ఎంత వెల ఇచ్చినా కానీ, నువ్వు వడ్డీకి డబ్బు ఇస్తే తిరిగి వడ్డీ చెల్లిస్తాడు, తిట్టుకుంటూ ఇస్తాడు. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఇంత వడ్డీని ఇస్తున్నాడు, ఈ పర్సెంటేజ్ తిట్టుకుంటూ ఇస్తాడు. నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోడు. నా కష్టాల్లో పలానా వాడు సహాయం చేశాను ఏనాడు కృతజ్ఞత కలగదు. ఎందుకంటే నువ్వు వ్యాపారం చేసావు, అతనితో వడ్డీకి ఇచ్చావు కాబట్టి. అదే నీవు సహాయం చేయి. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వమని అడుగు. ఇవ్వగలిగితే ఇస్తాడు, లేకపోతే ఇవ్వలేకపోడు. కానీ ఆ క్షణములు, ఆ సమయంలో నీ పట్ల చూపే కృతజ్ఞత, అలాగే అతన్ని చెల్లించలేకపోతే జీవితాంతం ఆ కృతజ్ఞత అలాగే ఉంటుంది. ఆ కృతజ్ఞతకు నీవు వెలగట్టలేవండి. యు కెనాట్ ఎవాల్యుయేట్ ద థ్యాంక్ఫుల్ హార్ట్ of the person who received a support from you. సో పరలోక రాజ్యంలో ఉండేవారికి, దేవుని సన్నిధిలో, దేవుని పర్వతం మీద నివసింపదగిన వారికి అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి పడు, నిరపరాధిని చెరుపుడికి లంచం పుచ్చుకోడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. He will never be moved. అతని ఆలోచనలో కదలిక ఉండదు, అతని తలంపుల్లో కదలిక ఉండదు, అతని పనుల్లో కదలిక ఉండదు. చివరకు అతనికి అనుగ్రహించబడే ఆ పరలోక నివాసంలో కూడా కదలిక ఉండదు. His place is reserved forever as long as he maintains the above characters. His place is reserved forever as long as he maintains the above characters and keeps away from the presumptuous sins. నిన్ను ప్రలోభ పెట్టే పాపపు అనుభవాల్లోంచి నువ్వు వేరు చేసి ప్రభుకు అనుకూలమైన రీతిగా మార్చబడటానికి నీ ప్రవర్తనలో యథార్థత ఉంటే, యథార్థమైన మనస్సు కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు నీతిని అనుసరిస్తూ ఆ లక్షణాలు ఉంటే నీవు కదల్చబడవు. యువర్ ప్లేస్ ఇస్ రిజర్వ్. హౌ హ్యాపీ ఇట్ ఈస్ అండి. ఎంత సంతోషం కదా. ఆ సంతోషం తుచ్చమైన వాటి
కి కంపేర్ చేస్తూ వాటి కొరకు ఈ సంతోషాన్ని కోల్పోవద్దు. కీప్ ద జాయ్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహిస్తున్న ఆ శ్రేష్టమైన సువర్తమానాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ 15వ కీర్తన అద్భుతమైన కీర్తన, అద్భుతమైన భావాలు, అద్భుతమైన ప్రేరణలు, అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన అవకాశాలు. వీటి నేపథ్యంలో మా వ్యక్తిగత జీవిత అనుభవాలను పోల్చి చూసుకొని సరిచేయబడవలసిన సవరించుకుంటూ నీ రాజ్యంలో మా స్థానాన్ని స్థిరపరచుకుంటూ మీ కృప దయచేయండి. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక.